హలో ఆల్. సో మనం ఒక 1 TB హార్డ్ డిస్క్ నుంచి డేటా రికవరీ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇది ఒక 1 TB హార్డ్ డిస్క్ అండ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనం ఈ హార్డ్ డిస్క్ని సిస్టమ్కి కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. అంటే మామూలుగా ఎస్ఎంపిఎస్ ఇంకా రెస్పాండ్ అవ్వదు, ఎస్ఎంపిఎస్ డౌన్ అవుతుంది. సో ఎస్ఎంపిఎస్ పవర్ అప్ అవ్వట్లేదు ఇంకా, అంటే దీనికి కనెక్ట్ చేయగానే దీంట్లోంచి రివర్స్ వస్తుంది అనమాట పవర్. సో మనం ఫస్ట్ ఎలా చెక్ చేయాలనే చూద్దాం. మనం ఇప్పుడు హార్డ్ డిస్క్ రివర్స్ మనకి కనెక్ట్ చేయగానే మనకి ఎస్ఎంపిఎస్ పవర్ ఆగిపోతుందంటే ఫస్ట్ మనం చెక్ చేయవలసింది ఏంటంటే, నేను ఫస్ట్ 4 లెగ్స్ ఏదైతే ఉంటాయో మీరు చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ లెగ్స్లో మనం 4 లెగ్స్లోనూ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూటీ మనకి కంటిన్యూటీ చెక్ అనేది ఉంటుంది కదా. చూడొచ్చు, మల్టీమీటర్లో కంటిన్యూటీ చెక్ ఉంటుంది కదా. నార్మల్గా మీ ఫస్ట్ 4 పిన్స్ మీకు రైట్ సైడ్ నుంచి ఫస్ట్ 4 పిన్స్ ఏదైతే ఉంటాయో మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఇక్కడ అండ్ ఈ 4 పిన్స్లో కూడా మీకు సో ఈ కనెక్టివిటీ అనేది రాకూడదు. సో మీకు ఈ ఫస్ట్ 4 పిన్స్లో ఈ లాస్ట్ చూడండి, ఈ లాస్ట్ కూడా మీకు రాకూడదు అనమాట. అండ్ ఏ పిన్ కానీ ఈ 4 పిన్స్లో మీకు ఏది రాకూడదు. అండ్ ఈ లాస్ట్ 4 పిన్స్లో నార్మల్గా ఫస్ట్ 4 రాదు, నార్మల్గా 3 వచ్చినా కానీ మీకు ఈ 4th పిన్ అనేది రాకూడదు. సో ఇక్కడ ఫస్ట్ 4 పిన్స్ మీకు చూడండి కంటిన్యూటీలో పాస్ అయిపోతుంది. కంటిన్యూటీ కంపల్సరీ ఉందంటే మీకు ఎక్కడో లోపల బోర్డ్లో షార్ట్ అయిందని అర్థం. సో కంటిన్యూటీ రాకూడదు. మనం ఫస్ట్ బోర్డ్ రిమూవ్ చేసి చెక్ చేద్దాం ఏంటనేది. అండ్ మీకు ఇటువంటి స్క్రూ డ్రైవర్ అనేది కావాలి. పర్టికులర్ స్క్రూస్ నార్మల్ స్క్రూ లాగా మీకు ఉండవన్నమాట. సో దట్ బోర్డ్ అయితే తీసాము. బోర్డులో మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం. అండ్ చూడొచ్చు ఫస్ట్ అండ్ సో ఇటు సైడ్ నుంచి 3rd మాత్రమే కనెక్టివిటీ ఉంది. అండ్ దిస్ సైడ్ 4 పిన్స్ షార్ట్ అయినాయి. సో మనకి పవర్లో కనపడేది స్క్రూస్ అనేది పక్కన పెట్టుకుంటున్నాను. పవర్ ఈ డయాడ్ అనే ఉండొచ్చు, ఈ డయాడ్ అనే ఉండొచ్చు. మీకు సప్లైకి ఈ 2 డయాడ్లో ఎక్కడైనా షార్ట్ అయినా కూడా మీకు సప్లై అనేది నీట్గా రాదు. సో మీరు చూస్తున్నారు కదా, డయాడ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. సో ఈ డయాడ్లోనే డిఫెక్టివ్ అని అనిపిస్తుంది. సో ఈ డయాడ్లో మనకి ప్రాబ్లం అనేది లేదు. ఓకే, అండ్ దెన్ మనకి ఒక సోల్డర్ గన్ అయితే ఉంది మన దగ్గర. సోల్డర్ దీంతోనే మనం
రిమూవ్ చేద్దాం. అండ్ సో మనం సోల్డర్ గన్ సాయంతో ఈ డయాడ్ అయితే రిమూవ్ చేసాం. ఇప్పుడు ఈ డయాడ్ని చెక్ చేద్దాం. సో షార్ట్ అనేది ఉంది, డయాడ్లో షార్ట్ ఉంది. అండ్ బోర్డ్లో చూద్దాం. సో బోర్డ్లో షార్ట్ లేదు, డయాడ్లో షార్ట్ ఉంది, మీరు చూడొచ్చు. సో మనం వితౌట్ డయోడ్ బోర్డ్ అనేది రన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, వితౌట్ మనం రిమూవ్ చేసిన డయోడ్ ఇక్కడ. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మనం ఈ డయోడ్ ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేసాం. సో వితౌట్ డయోడ్ మనం ప్లేట్ వేసి ట్రై చేద్దాం, బోర్డ్ వేసి. సో మనం వితౌట్ డయోడ్ ప్లేట్ అయితే మనం ఫిట్ చేసేసుకున్నాం. చూడొచ్చు ఆల్ ది స్క్రూస్ ఆర్ సో డైరెక్ట్గా మనం పవర్ సప్లై మరియు SATA కేబుల్ కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసి బూట్ అవుతుందా లేదో చూద్దాం. ఇది సేమ్ హార్డ్ డిస్క్లోనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో మీకు ఇక్కడ ఒక్కసారి బూట్ అవుతుంది అంటే నో నీడ్ టు యూజ్ ఎనీ రికవరీ టూల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ నాకు బూట్ అయ్యి వెల్కమ్ స్క్రీన్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఇంకా డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ అండ్ DE మరి ఇతర డ్రైవ్స్లో ఉన్న డేటా కూడా నాకు ఈజీగా నేను తీసుకోవచ్చు. నో నీడ్ టు యూజ్ ఎనీ టూల్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.